అనగనగా ఒక ఊరిలో ఒక తాబేలు, ఒక కుందేలు నివసిస్తూ ఉంటాయి. ఒకరోజు ఆ తాబేలు, కుందేలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇదిగో కుందేలు, నాకు రాత్రి ఒక కల వచ్చేది. ఆ కలలో నేను ఒక పరుగు పందెంలో గెలిచాను. ఏమిటలా నవ్వుతున్నావు? ఏమిటి, నువ్వు పరుగు పందెంలో గెలిచావా? అది మామూలు కళ కాదు, పగటి కళలు. అది ఎప్పటికీ జరగదు. చూడు కుందేలు, నన్ను చూసి అలా హేళన చేయకు. నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఏంటి, నువ్వు గెలుస్తావా? నువ్వు గెలిచే పరుగు పందెం ఏంటో చెప్పమంటావా? అది వేగంగా వెళ్ళే పరుగు పందెం కాదు, నిదానంగా వెళ్ళే పరుగు పందెం అయితేనే నువ్వు గెలుస్తావు. ఇప్పుడే మన ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందాం. అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను కనుక గెలిచానంటే నువ్వు ఎప్పుడు ఇలా నన్ను హేళన చేయకూడదు. సరే, నువ్వు కానీ గెలిచావంటే అసలు నేను ఎప్పుడు పరుగు పందాలకే రాను. పద, పోటీ మొదలు పెడతాం. అలా అని చెప్పి కుందేలు, తాబేలు పరుగు పందెం పోటీ పెట్టుకుంటుంది. పోటీ మొదలవ్వగానే కుందేలు గబగబా వెళ్ళిపోతుంది. తాబేలు మాత్రం చిన్నగా వెళ్తూ ఉంటుంది. అలా కొద్ది దూరం వెళ్ళాక కుందేలు ఇలా అనుకుంటుంది, అరే, ఈ తాబేలు ఇంకా పోటీ మొదలుపెట్టిన కాడనే ఉంది. ఈ తాబేలు గెలుస్తానని నాతో పందెం కడుతుందా? సరేలే, ఈ తాబేలు వచ్చాక ఒక నిద్ర కూడా పోయి మళ్ళీ లేయచ్చు. కొద్దిసేపు నిద్రపోతాం. అలా అనుకొని కుందేలు నిద్రపోతుంది. తాబేలు మాత్రం చిన్నగా వస్తూ ఉంటుంది. అలా దగ్గరికి వస్తుంది. తాబేలు అలా చిన్నగా వెళ్తూ అలా పోటీ చివరి లైన్ కాడికి వెళ్తుంది. అలా తాబేలు గెలుస్తుంది. అప్పుడు కుందేలు లేచి గబగబా పరిగెత్తుతూ అలా పోటీ చివరి లైన్ దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చి చూశాక తాబేలు పోటీ లైన్ దాటి ఉండటం చూస్తుంది. అప్పుడు తాబేలు కుందేలుని చూసి ఇలా అంటుంది, చూశావా కుందేలు, నేనే గెలిచాను. అవును, నువ్వే గెలిచావు. నిన్ను హేళన చేసినందుకు నన్ను క్షమించు. ఈ కథ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.